నమస్కారం అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామూలుగా రాలా. ఆ మాటలకి ప్రజల మీద ఎంత ప్రేమో అని అనుకుంటారు ఎవరైనా, తెలియని వాళ్ళు. కానీ మనోడు అడవినో దోచేసింది దొంగ. ఆ దొంగ మాట్లాడుతున్నాడు ప్రజల సంక్షేమ పథకాల గురించి. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీకు ఒకే విషయం చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద భారం మోపి తద్వారా వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు ఆయన అన్నమాట ప్రకారం ఇవ్వాలనుకున్న సంక్షేమ పథకాలు ఇచ్చేయచ్చు. ఉదాహరణకి కల్తీ మద్యం తెచ్చి మీరు అమ్మినట్టు 200 అమ్మి, ఒక చిన్న బాటిల్ 200 అమ్మి తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకం ఇవ్వచ్చు. 100 మందో 1000 మందో తాడిబొట్లు తెగినా నాకెందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవచ్చు. కానీ ఆయన మనస్తత్వం అది కాదు. లేకపోతే ఇసుక రేట్లు పెంచేసి కార్మికుల కడుపు కొట్టొచ్చు, తద్వారా వచ్చిన డబ్బులతో ఇంకో సంక్షేమ పథకం ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అది కాదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి తద్వారా నిత్యావసరాల రేట్లు పెంచేసి కాలే కడుపులతో ప్రజలు అల్లాడిపోయేలా చేసి ఆయన అనుకున్న సంక్షేమ పథకాలు ఇచ్చేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి నైజం అది కాదు. కాబట్టి మీలాగా రాష్ట్రాన్ని దోచుకుని అనేక రకాలుగా తద్వారా వచ్చిన ఆదాయంలో 10 రూపాయలు ప్రజలకు పంచి 90 రూపాయలు మీరు దాచుకుని మీ జేబుల్లో దోచుకున్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదే కాకుండా రాష్ట్రంలో 100 రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎత్తి మీద పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతున్నారు, అమ్మ నాకు కొంచెం టైం ఇవ్వండి, మన రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇప్పుడు మనం సాధారణంగా అనుకుందాం, మనకి సిబిల్ స్కోర్ ఏదైనా లోన్ తీసుకుని కట్టలేదనుకో, సిబిల్ స్కోర్ పడిపోయిందనుకో, మనకి ఎవడైనా అప్పిస్తాడా? ఎవడో ఇవ్వడు కదా. మన పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా సహకరించి ఇలా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.